నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని నిర్వహించారు. పలు ప్రాంతాలలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్వగృహం నందు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. సాయిబాబా నగర్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో, విద్యార్థుల గుండెల్లో, మైనార్టీల గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి. ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 4% రిజర్వేషన్, ఎన్నో కష్టాలున్నా కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు, అప్పటి వరకు ఎవరు ఆలోచన చేయని విధంగా చేసి ప్రతి పేదవాని గుండెల్లో నేనుంటాను, ప్రతి వాని ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో, ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరు చేయలేదనడానికి అతిశయోక్తిగా. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. సాయిబాబా నగర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలను పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రజలలో, రైతులలో ముఖ్యంగా ఏమి కావాలా, వారి దేని వల్ల నష్టపోతున్నారని చెప్పే ఉద్దేశంతో కనుక్కొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్తు, ఎన్నో బృహత్తర పథకాలు, అలాగే 108, 104 ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలో పేదవారు పోలేరనే ఉద్దేశంతోనే ఆ యొక్క కార్పొరేట్ సంస్థలైన హాస్పిటల్కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసి ఉచితంగా పేదవాడు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకునే స్థాయికి కల్పించిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి తెలియజేస్తున్నారు. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కోడూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రైతులు బకాయిలు దాదాపు 1100 కోట్లు ఆ రోజులలో ఉండింది. రైతుల యొక్క బకాయిలనంతా కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఆయన రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు సమతుల్యం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వ్యవసాయ రంగానికి, తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి ఆయన చేసినటువంటి సేవలు అమోఘము. ఎవరు కూడా చేయనటువంటి సాహస కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆయన విద్యారంగాన్ని చూసినట్టయితే పేద విద్యార్థులకు కానీ, తర్వాత బడుగు బలహీన వర్గాలకు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం కూడా జరిగింది. బనగానపల్లె పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని పెట్రోల్ బంక్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చనిపోయి ఈ రోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి 15 సంవత్సరాలు క్రితం చనిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క గుండెల్లో మరి శాశ్వతంగా ఉన్నాడనే విషయానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, మరి
మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది మరి ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో కూడా మరి చాలా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.